మీనరాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంచెం డిలే చేసుకుంటే బెటర్. ఎందుకంటే మీకు ఈ సంవత్సరం అయితే అంత సక్సెస్ అవ్వకపోవచ్చు. కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొంచెం నెగిటివ్ వేలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నట్టుగా అమౌంట్ రాకపోయే సమస్యలు కూడా మీకు వస్తాయి. అండ్ స్టాక్ మార్కెట్ బిజినెస్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళైతే చేయొచ్చు. అండ్ అందులో అమౌంట్ పెట్టినా మీకు దాంట్లో మంచి లాభాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెరియర్లో కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మెయిన్గా అయితే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి కెరియర్లో. ఏదైనా లీగల్ ఇష్యూస్కి సంబంధించి ఏదైనా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. అంటే ఏదైనా మీరు లీగల్ ఇష్యూస్లో కనుక ఉంటే అది మీరు ఈ సంవత్సరం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ప్రమోషన్స్ కోసం కనుక ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మనీ పరంగా అయితే ఈ సంవత్సరం మీకు గ్రోత్ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మనీ వైజ్ గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా మనీ పరంగా అయితే గ్రోత్ చూస్తారు. ఎక్కువ మీకు మనీకి సంబంధించిన కార్డ్స్ వచ్చాయి కాబట్టి మనీ పరంగా అయితే మీకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అని చెప్పచ్చు. కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎక్కువ వేరే వాళ్ళ ద్వారా కూడా మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మీకు డిలేస్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ అయినా కానీ మీకు ఓవరాల్గా కెరియర్ కానీ బిజినెస్ పరంగా కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు ఈ సంవత్సరం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.